ఇవాళ 3 జిల్లాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనకాపల్లి, కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు చోడవరంలో జగన్ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం 12:30కు పి గన్నవరంలో బహిరంగ సభకు హాజరవుతారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పొన్నూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. టార్గెట్ డబుల్ సెంచరీ దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మెరుపు ప్రచారాలతో ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు. నిన్న 3 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న వైసీపీ అధినేత ఈ రోజు మరో 3 సభల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేశారు. మేమంతా సిద్ధం సక్సెస్ జోష్తో ఉన్న వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ సుడిగాలి పర్యటనలతో మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల్లో విజయోత్సాహాన్ని నింపుతున్నారు. ఓవైపు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరిస్తూ మరోవైపు 58 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్నారు. మరోవైపు జగన్ ప్రచారానికి ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నిన్న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైఎస్ జగన్ నేడు అనకాపల్లి జిల్లా చోడవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం, గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల యుద్ధంలో కదం తొక్కుతున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ సైతం తన స్పీచ్ తో పార్టీ నేతల్లో ఉత్సాహం పెంచుతున్నారు. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటల్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. చంద్రబాబు 14 ఏళ్ల పాలన వర్సెస్ 58 నెలల వైసీపీ పాలనగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఈ 58 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అమలైన సంక్షేమం, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి తమ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. పొరపాటున చంద్రబాబు గెలిస్తే ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు